పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. జ్ఞానవాణి శ్రోతులకు శుభోదయం. ఈనాటి ధ్యానాంశం పునీత మోనికమ్మ గారి జీవిత చరిత్ర మరియు వారి సుగుణములు. పునీత మోనికమ్మ గారు ఉత్తర ఆఫ్రికాలోని తగస్తే పట్టణంలో మంచి క్రైస్తవ కుటుంబంలో 332లో జన్మించారు. ఆమె పెరిగి పెద్ద కాగా 20వ ఏట పెట్రిషియన్ అను ఒక వ్యక్తితో వివాహం జరిగింది. అతడు ఒక అవిశ్వాసి. ఆ దంపతులకు అగస్టిన్, నవజియస్ అను 2 కుమారులు, పర్ఫీతువా అను ఒక కుమార్తె సంతానంగా కలిగారు. వీరిని తగిన క్రైస్తవ విద్యలో పెంచుటకు ఎంతో ప్రయాసపడవలసి వచ్చింది. ఆమె సహనం, నిరంతర ప్రార్థన, ఆదర్శ జీవితం, ఉద్బోధ వలన ఆమె భర్త పెట్రిషియస్ మరియు ఆయన తల్లి క్రీస్తు శకం 370లో క్రైస్తవ మతం స్వీకరించి శాంతిమయమైన సాధు జీవితం గడిపారు. ఒక ఏడాది గడిచాక 371లో తన భర్త చనిపోగా తన పెళ్లి అయిన 18వ ఏట విధవరాలాయెను. పెద్ద కొడుకు మీద ఎంతో ఆశ పెట్టుకున్న మోనికమ్మకు నిరాశ మిగిలింది. కారణం, అగస్తీను తన 17వ ఏట చెడు మార్గం పట్టాడు. చివరికి అతను దేవుడు సైతాను ఇరువురు నిత్యులు సమానులు అనే మానికేయిజం మతంను చేపట్టెను. కొడుకు సాతాను మార్గాలు, చెడు మార్గాలను పట్టాడు. అలాగే ఒక స్త్రీని తోడుగా ఉంచుకున్నాడు. 15 ఏండ్లు అక్రమ జీవితంను కొనసాగించాడు. మోనికమ్మ గారు ఈ 15 సంవత్సరంలో తన కుమారుని మారు మనసుకై నిత్యము ప్రార్థన, ఉపవాసము అను వ్రతమును చేపట్టారు. తన కుమారుని పరివర్తనకై ఒక బిషప్ను ప్రార్థించమని ప్రాధేయపడింది. ఆమె కన్నీటితో ప్రార్థనను విడవకుండా పట్టుదలతో చేశారు. అగస్టిన్ గారు 386లో మిలానో నగరం వెళ్ళారు. ఇది తెలుసుకున్న తల్లి అక్కడికి వెళ్ళి బిషప్ గారిని తన కొడుకు మారు మనసును గూర్చి ప్రార్థించమని అర్థించారు. 387 ఈస్టర్ పండుగ రోజున అగస్టిన్ గారు బాప్తిస్మం పొందెను. మోనికమ్మ గారి సుదీర్ఘ ప్రార్థన దేవుడు ఆలకించెను. చివరగా తన 54వ ఏట అనగా 387లో పరలోక ప్రాప్తి పొందెను. ఏ తల్లులైతే, ఏ భార్యలైతే పునీత మోనికమ్మ వలె కన్నీటి ప్రార్థన చేస్తున్నారో, దేవుని సన్నిధిలో ఎడతెగక ఉపవాస ప్రార్థన చేస్తున్నారో, భర్తల మారు మనస్సు కొరకై కుమారులు కుమార్తెలు చెడు జీవితాన్ని జీవిస్తూ ఉండగా దేవుడు వారికి హృదయ పరివర్తన ప్రసాదించాలని, మారు మనసు అనుగ్రహించాలని కన్నీటితో వేడుకుంటున్నారో, వారి ప్రార్థనలకి దేవుడు సమాధానాన్ని ఇచ్చి వారికి మారు మనసు దయచేసి అగస్టిన్ వలె, పెట్రిషియన్ వలె పునీత మోనికమ్మ ప్రార్థన సహాయం ద్వారా మార్చినటువంటి దేవుడు వీరి భర్తలను, బిడ్డలను మార్చుమని ఆ దేవాది దేవుణ్ణి వేడుకుందాం. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.